కృపా కనికరములు కలిగిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మహిమను బట్టి ఈ దినమున సజీవంగా మమ్మల్ని నింపి నాయన నీ మందిర భాగంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రము తండ్రి. నాయన మరి నీ యొక్క వార్తను పంచుతుండగా నీ మహిమ కలిగిన సన్నిధి మా మీద నింపండి. ఎక్కడ నాయన దుష్టుడు పనిచేయకుండా నా మీదను నాయన వినుచున్న బిడ్డల మీదను మీ ఆత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. నూతన జీవము నూతన శక్తిని తండ్రి స్థలమంతా నింపండి, అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనమైన కార్యములతో మీరు ఈ ఆవరణములో నాయన తండ్రి నిలిచి సహాయము దయచేసి దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపరుద్దామా? గత వారంలో ఏం చెప్పుకున్నాం? వాక్యం తెరవబడిన వారం. హల్లెలూయా. ఈ వారము క్రైస్తవ బాధ్యతలు. ఎవరివండి? క్రైస్తవ బాధ్యతలు. దేవునికి స్తుతి కలుగును గాక. కొన్ని మార్లు క్రైస్తవులముగా విశ్వాసులముగా మనము బాధ్యతలు లోపించిన వారముగా ప్రవర్తిస్తాం. మన బాధ్యతలు ఏమిటి, మనం ఏం చేయాలా, ఏ సందర్భంలో ఎలాగా ఉండాలో కూడా తెలియని పరిస్థితులలో మనము ఉంటాం. ఆ విధానంలోనికి నడిపించేది ఎవరనగా దుష్టుడు. మనము చేయవలసిన పనిని ఆపేది దుష్టుడు. మన మార్గాలను లేకపోతే మన హృదయాన్ని మనము చేయవలసిన పరిస్థితిని అడ్డుకుంటున్న చీకటి శక్తులు నిజ క్రైస్తవ్య జీవితాన్ని నడవలేని స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటాయి. కాబట్టి విశ్వాసులకి, క్రైస్తవులకి, క్రీస్తును నమ్మిన వారికి, క్రీస్తును వెంబడించుచున్న వారికి కొన్ని బాధ్యతలు భూమి మీద దేవుడు అప్పగించాడు ఆ బాధ్యతలను. అయితే మొదటిగా మనకిచ్చిన బాధ్యత ఏమిటంటే సాక్షులుగా ఉండటం. మనము ఎందుకు పిలువబడతామనగా సాక్షులుగా ఉండటకు పిలువబడుతుంది. మనం చదువుతున్న లేఖన భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరు భూమి మీద సాక్షులుగా ఉండాలి? ఎవరు భూమి మీద సాక్షులుగా ఉండాలంటే క్రీస్తును తెలుసుకున్న వారు క్రీస్తునకు సాక్షులుగా ఉండాలి. మరి నా సేవకుడు సాక్షిగా ఉన్నాడు అంటే యేసు ప్రభువును దేవుడు ఈ లోకములోనికి ఒక సాక్ష్యముగా కూడా పంపించారు. పాపుల కొరకై మరణించిన సాక్ష్యము, జీవమును ఇచ్చిన సాక్ష్యము, ఇదిగో మృతుడై సజీవుడుగా లేచి ఉన్నవాడుగా ఉన్న సాక్ష్యము, నీతిమంతుడు అనే సాక్ష్యము, దేవుడు అన్న సాక్ష్యము. దేవాది దేవుడు తన కుమారుని ద్వారా భూమి మీద ఒక సాక్ష్యమును చూడగలిగాడు. కుమారుని ద్వారా వచ్చిన సాక్ష్యము మరి విశ్వాసులమైన మనము కూడా అటువంటి సాక్ష్యమును ప్రకటించడానికి మనములను కూడా దేవుడు దేనికి పిలుచుకున్నాడంటే సాక్షులుగా ఉండటం. మీరు తెలుసుకోవాలా? తెలుసుకున్న నన్ను ఎక్కడ చెప్పాలట? చదవండి. గ్రహించున్నట్లు నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు. ఇప్పుడు విశ్వాసులమైన మనమందరము కూడా ఏమి గ్రహించుకోవాలంటే దేవాది దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడే మనకు చాలిన దేవుడు. ఆ ఒక్కడై ఉన్న దేవుడే మనకు రక్షణను సిద్ధపరిచిన దేవుడు. అందుకే ఆ కింద వచ్చిన కూడా నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులైన వారందరూ కూడా ఏమి తెలుసుకోవాలంటే యేసు క్రీస్తు దేవుడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, యేసు క్రీస్తు లోక రక్షకుడు. ఆయన దేవుడు, ఆయన తప్ప
వేరొక దేవుడు భూమి మీద లేడన్న సాక్ష్యము నీ నుండి లోకానికి వెళ్ళాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గుంపు కూడి, ఆ పై వచనాలలో మనము చదువుతాము. 9వ వచనం చదవండమ్మా. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక్కరి ద్వారా సాక్ష్యము కోరట్లేదు. జనములు, సమూహము, గుంపు కూడి అతని దగ్గరికి రావాలంట. నిజ దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. జనములు కూర్చోబడవలెను, వారిలో ఎవడు ఇట్టి సంగతులు తెలియచేయును, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వివరించుదురు, తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తన పాపములను తమ సాక్షులను తేవలెను, లేదా వినే అని సత్యమని ఒప్పుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. జనములు గుంపు కూడాలా, వారు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలా, పూర్వకాలమున జరిగిన సంగతులను, మరుగై ఉన్న మర్మములను విశ్వాసి గ్రహించుకొని విశ్వాసము ద్వారా ఏం చేయాలా? ఇతరులకు మనము ప్రకటించాలా. ఆమేన్. తాము కూడిన జనము తమను బట్టి సాక్షులుగా మనుషులను తేవాలా. అంటే నువ్వు ఒక సాక్షిగా ఉండాలా, నీ తరపున కూడా కొంతమందిని సాక్షులుగా చేయాలా. ఆమేన్. సాక్షులు ఎవరనగా క్రీస్తునకు శిష్యులు, ఏర్పరచబడిన వారే సాక్షులు. నీవు సాక్షిగా మారాలంటే మొదటగా నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి. నీవు దేవుణ్ణి స్వతహాగా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమి సాక్ష్యం చెప్పాలంటే లోకంలో దేవుడు జరిగించిన రక్షణ కార్యములను మనము తెలియచేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నన్ను బాగు చేసుకున్నాడు, దేవుడు నాకు మేలు చేశాడు. కాబట్టి నువ్వు పొందుకున్న రక్షణ కార్యములను ఎవరికి చెప్పాలా? జనములకు వివరించాలా. ఇంకా దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షణ యెహోవాదే. ఏమని చెప్పాలండి? రక్షణ యెహోవాదే. ఏ దేవుని నామము వలన కూడా మనకు రక్షణ కలగదని కూడా చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు రక్షణ కార్యములో జరిగింది, మేలులు మనం పొందుకున్న మనము మౌనంగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా నీవు ప్రకటించాల. రక్షణను నీకు ఇచ్చిన క్రీస్తుని గురించి జనములకు నువ్వు ప్రకటించాల. రక్షణ క్రీస్తు ద్వారా ఉందమ్మా. నీ పాపములకు క్షమాపణ యేసయ్య ద్వారా కలుగుతుంది. ఈయనే నిజమైన దేవుడు. ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్. ఇప్పుడు దేవుళ్ళను మనము నిర్మించుకున్నాం, మనము తయారు చేసుకుంటున్నాం, మనము పూజిస్తున్నాం. కానీ ఏకైక దేవుడు ఒక్కడే. ఆమేన్. ఆయనే యేసు ప్రభువారు అని మనము తెలియజేయవలసిన సత్యం ఉంది. అందుకే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలుగుదదు, ఈ నామముననే రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన, చూడండి, ఆకాశము కింద ఉన్నాయి నామాలు, ఆకాశము క్రింద ఉన్నాయి నామములు. అయితే ఎవరి ద్వారా కలిగినాయి? ఎవరి మధ్య ఉన్నవి? మనుష్యులలో. హల్లెలూయా. మనుష్యుల్లో ఉన్న నామాలు ఇవి. దేవునిలో ఉన్న నామము ఒక్కటే. ఆమేన్. ఒక్కొక్క పదము మనకు ప్రత్యేకతను చూపిస్తుంది. హల్లెలూయా. ఆ పదం ఒకసారి చదువుదాం. 12వ వచనంలో మనుష్యులలో ఇవ్వబడిన, అంటే ఇక్కడ మనుష్యులకు సంబంధించిన, మనుష్యులు రూపొందించుకున్న, మనుష్యులు సృష్టించుకున్న నామాలు దేవుడు. అయితే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుని చేత దేవుడుగా అనిపించుకున్నవాడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కడైన దేవుని నామం వలననే నీకు రక్షణ కలుగుతుంది. ఎవరికి రక్షణ? మనుష్యులందరికీ.
ఎవరికి? మనుషులందరికీ రక్షణ కలుగుతుందని మనము సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలా? మనము సాక్షులుగా దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యాలు ఏంటో చెప్పండి. నేను అనుకున్నాను, ఇది నెరవేరింది. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థించుకున్నాను, దేవుడు గొప్ప సహాయము అందించాడు. ఇంకా నా బిడ్డలు పాస్ అయ్యారు, నా భర్తకు ప్రమోషన్ వచ్చింది, నేను ఇంకా భూమి కొన్నాను, ఇల్లు కట్టాను, గృహప్రవేశము జరిగింది, లేకపోతే నా కుమారుని అడిగాను. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యము దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడా? అయితే నువ్వు చెప్పవలన సాక్ష్యం ఇంకొకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ జరిగించిన క్రీస్తుని గురించిన సాక్ష్యము నువ్వు ఎక్కడ ప్రకటించాలంటే జనములలో ప్రకటించాలి. అన్య జనుల దగ్గర ప్రకటించాలి. అన్య జనులకు యేసు నామమును నువ్వు తెలియచేయాలి. దేవునికి స్తోత్రములు. అంటే క్రీస్తుని ఎరగని జనము దగ్గర నీవు నోరు విప్పి క్రీస్తుని గురించి తెలియజేసేదే ఈ సాక్ష్యము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాము యెషయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనం చదవండి. 45వ అధ్యాయం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకును నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్టు నీవు నన్ను ఎరగకునినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్పాలంటే ఇక్కడ ఎవరు చెప్పాలా? నేను తప్ప వేరొక దేవుడు లేడని. ఎంతవరకు చెప్పాలంటే తూర్పు నుండి పడమర దిక్కు వరకు నువ్వు ఎరగకపోయినా నిన్ను పిలుచుకున్నాడు, ఎరగకపోయినా నిన్ను ఆయన సిద్ధపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిలవబడిన నిన్ను సిద్ధపరచుకున్న నీవే జనములకు సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఒకప్పుడు నువ్వు ఎరగలేదు దేవుణ్ణి, ఒకప్పుడు నీవు దేవుని పని కొరకు సిద్ధపడలేదు. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను పిలుచుకుని నీకు ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఆయన నీ దేవుడయ్యాడు, నా దేవుడయ్యాడు. ఆమేన్. నా దేవుని గురించిన సాక్ష్యం నేను చెప్పాలి, నీ దేవుని గురించిన సాక్ష్యము నీవు కూడా చెప్పాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దీనికోసం ఆయన నిన్నేం చేశాడో తెలుసా? ఏర్పరచుకొని సిద్ధపరిచాడు. ఆమేన్. ఈ పని చేయడానికి నిన్ను జన్మలలో నుంచి ఏర్పరచుకొని నిన్ను సిద్ధపరిచాడు. ఆమేన్. సిద్ధపరిచిన నీవు మౌనంగా ఉన్నావంటే బుద్ధిహీనత, తెలివి తక్కువ, మూర్ఖత. ఆమేన్, హల్లెలూయా. చెయ్యవలసిన పనిని చేయకపోవడం అనేది మూర్ఖుని స్వభావం. బుద్ధి తెచ్చుకోకపోవడం అనేది సాతాను యొక్క స్వభావం. దేవుడు ఆల్రెడీ నిన్ను పిలుచుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచో ఎరగని దేవుని దగ్గరికి ఎరిగిన వాడుగా ఆయన పిలుచుకొని ఆయన ఎరుగునట్లుగా, ఎట్లా ఎరుగునట్లుగా? ఈయన తప్ప వేరే దేవుడు లేదు, ఈ నామము ద్వారానే నాకు రక్షణ అని నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన ఏర్పరచుకొని నిన్ను సిద్ధపరిచాడు. ఎందుకు సిద్ధపరిచాడంటే నువ్వు ఒక సాక్షిగా, నీవు అన్య జనులకు సాక్షిగా, తెలియబడని జనులకు నువ్వు ఒక సాక్షిగా క్రీస్తు కొరకు నిలవబడుటకు నిన్ను ఆయన ఏర్పరచుకొని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన దాన్ని ఏం చేస్తాము? సిద్ధపరిచిన ఆహారమును చూస్తూ త్రోసిపుచ్చుతావా? తింటావు. హల్లెలూయా. సిద్ధపరిచిన ఇంట్లోనికి వెళ్ళి నివాసము చేస్తావు. సిద్ధపరిచిన స్టిచ్చింగ్ డ్రెస్ ఏం చేస్తావు? వేసుకుంటావు. వదిలేసి అక్కడే పెడతావా? పెట్టవే. మరి ఎంత బుద్ధి తక్కువ! నీకు దేవుడు సిద్ధపరిచి ఒక సాక్షిగా ఉండమని ఆయన నీకు సిద్ధపాటును సిద్ధపరిచి ఈ పని చెయ్యని సిద్ధపరిచినప్పుడు నువ్వు చెయ్యకపోవడం అనేది అది నీ తప్పు. కాబట్టి గ్రహించుకోవాలి. మొదటగా క్రైస్తవుడు చేయవలసిన బాధ్యత ఏమిటంటే క్రీస్తునకు సాక్షిగా ఉండవలసిన బాధ్యత దేవుడు నీకు సిద్ధపరిచాడు.
ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనము చూస్తే క్రైస్తవుడు ఉప్పులాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలని బాధ్యత. ఉండాలా అన్నది బాధ్యత. హల్లెలూయా. నా మాటలుగా చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు. ఆమేన్, హల్లెలూయా. మీరు క్రైస్తవులు, విశ్వాసం ఉంచిన వారు దేనికి ఉప్పు అంట? దేనికి ఉప్పు? లోకానికి ఉప్పు. హల్లెలూయా. నీ ఇంటికి నువ్వు ఉప్పు కాదు. ఆమేన్, హల్లెలూయా. లోకమునకు ఉప్పు. లోకములో అనేక రకాలైన ప్రజలు ఉన్నారు. అనేక రకాలైన ప్రజలు ఉన్నారు. అనేక సమస్యలతో ఉన్న ప్రజలు ఉన్నారు. అనేకమైన నలుగుడులో నలిగిపోతున్న ప్రజలు ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. వీరందరికీ నువ్వు ఎలా ఉండాలా? ఉప్పు వలె ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఉప్పు చేసే పని ఏమిటో చెప్పండి? రుచినిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? ఉప్పు ఏం చేస్తుంది? దాని గుణం ఇంకేం? ఉప్పు దేనికి వాడరా? ఇంకా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు పచ్చళ్ళు పెడతారు. పచ్చళ్ళలో రకరకాల మసాలా వేస్తారు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి. నూనెలో రకరకాలైన నూనెలు వేస్తారు. అన్నీ వేసి ఒక్కొక్కటి వేయకుండా మీరు పచ్చడి పెట్టి చూడండి. అన్నీ వేసిన కొన్ని దినాలకి ఏమైపోతుంది? బూజు వచ్చేస్తుంది. ప్రాముఖ్యంగా ఉప్పు సరిపడా పోస్తారు. ఆమె పచ్చళ్ళు పెట్టడానికి, నిల్వ ఉండడానికి కొలత అనేది ఉంది. దేవునికి స్తుతి కలుగునుగా. ఇంకా చనిపోయినప్పుడు ఇప్పుడంటే ఏమున్నాయి? బాక్సులు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఇవి లేవు. ఏం పోసేవారు? ఉప్పు. అంటే బాడీని పాడు చేయకుండా, వాసన రాకుండా, నిల్వగా ఉంచగలిగేది, బాగుపరిచేది, పాడు కాకుండా చేసేది ఏంటి? ఉప్పు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎందుకు ఉప్పుతో పోల్చాడంటే, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు పాడవకుండా చేస్తుంది, ఇంకా ఉప్పు ఏం చేస్తుంది? నిలువ ఉంచుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఉప్పు రుచి కాబట్టి రుచికరంగా నువ్వు ఉండాలి. అసహ్యకరంగా ఉండకూడదు. మనుషులు ఏవగించుకునే విధంగా ఉండకూడదు. నువ్వంటే నలుగురు ఇష్టపడేదిగా ఉండాలి. నీ దగ్గరికి వచ్చి స్నేహం చేసేవారుగా ఉండాలిగా, అక్కర్లు చెప్పుకునేవారుగా ఉండాలి. దావీదు కూడా ఒంటరిగా గుహ ఉన్నాడు. అదుల్లాము గుహలో. అదుల్లాము గుహ దగ్గరికి ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. 400 మంది కూడా ఆయా అక్కరలను బట్టి వచ్చినవారు. ఆయా అక్కరలను బట్టి వచ్చినవారు. ఎందుకు వచ్చారంటే, దావీదు జీవితంలో దేవుని కలిగిన మనస్సు ఉంది. దావీదు దేవుణ్ణి వెంబడించువాడు. దావీదు దేవుని కీర్తించువాడు. దావీదు దేవుని మీద ఆనుకున్నవాడు. దావీదు దినమునకు 7 మారులు ప్రార్థన స్తుతులతో నింపబడినవాడు. అలాంటి దావీదు జీవితం దగ్గరికి అనేకులు వచ్చారు. వారు ఎన్నో సమస్యల్లో ఉన్నవారు వచ్చారు. ఎన్నో బాధల్లో ఉన్నవారు వచ్చారు. ఒక ఉప్పుగా దావీదు ఉన్నాడు కాబట్టి, ఆయన మంచితనమును బట్టి, దైవ కార్యమును బట్టి దేవుడు సిద్ధపరిచిన బ్రతుకులందుకు అనేకులు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితం కూడా ఉప్పులాగా రుచికరంగా ఉంటే, ఒక 10 మంది, 20 మందో, 30 మందో నీ సలహాలు తీసుకోవడానికి, నీ జ్ఞానమును వెంబడించడానికి, నీ ద్వారా ఆదరించబడడానికి, నీ ద్వారా బలపరచబడడానికి, నీ ద్వారా ప్రార్థన కోరడానికి, నీ ద్వారా వాక్యమును వినడానికి నీ యొద్దకు వస్తారండి. ఆమేన్, హల్లెలూయా. మరి క్రైస్తవుడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా? బాగు చేయుట. అంటే పాడవుతున్న దాన్ని బాగు చేయి బాధ్యత ఉప్పులో ఉంది, క్రైస్తవుల్లో ఉంది. ఆమేన్. పాడైపోయింది ఏమిటి? ఏం పాడైపోతుంది? మనం ఏం బాగు చేయాలి?
లోకము నశించిపోతుంది. ఏం జరుగుతుంది? లోకము నశించిపోతుంది. లోకములో పాపం ఉన్నప్పుడు లోకము ఖచ్చితంగా నశించిపోతుంది. లోకము నశించిపోకుండా దానిని నిలవబెట్టవలసిన బాధ్యత క్రైస్తవుడికి ఉంది. లోకము నశించిపోకుండా ప్రార్థించే బాధ్యత క్రైస్తవుడికి ఉంది. క్రీస్తు ఆ బాధ్యతను అప్పగించారు. అందుకే అబ్రహాము గారు ప్రార్థన చేశారు. అయ్యా, సొదొమ పట్టణంలో 50 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, ఒక్కడున్నా ఆ పట్టణాన్ని నాశనము విజ్ఞాపన చేస్తున్నాడు. ఈనాడు విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము కూడా భూమి మీద నివసిస్తున్న ఈ లోకము నశించిపోకుండా నువ్వు ఒక ఉప్పులాగా దేవుని సముఖంలో నిలిచాలా. లోకంలో ఎందరో నశించిపోయేవారు ఉన్నారు. నశించిన దాన్ని రక్షించుటకు మీరు వచ్చిన ఆయన రక్షణను సిద్ధపరిచారు. ఈ రక్షణను కోల్పోతున్నారు, ఈ రక్షణ జంతువు రాలేకపోతున్నారు. వారు సమస్తమైన అంధకారముతో మత్తబడుతున్నారు, పాపములో దాగి ఉన్నారు. ప్రభువా బయటికి తేని చెప్పి ఎవరు ప్రార్థన చేయాలా? ఎవరికి ఆ బాధ్యతనిచ్చాడు? లోకములో ఉన్న జనులకు కాదు, ఆ బాధ్యతనిచ్చింది రక్షింపబడిన విశ్వాసికి. హల్లెలూయా. ఎందుకు నీకు ఆ బాధ్యతను అప్పగించాడంటే రక్షణ యొక్క మధురం నీకు తెలుసు, రక్షణ యొక్క ఉత్సాహం నీకు తెలుసు, రక్షణ యొక్క బలము నీకు తెలుసు, రక్షణ యొక్క సామర్థ్యం నీకు తెలుసు, రక్షణ యొక్క ఆనందము నీకు తెలుసు. రక్షణలోని మేళ్ళన్నీ నువ్వు అనుభవిస్తున్నావు కనుక నీవే ఆ రక్షణ యొక్క ఉద్దేశాన్ని లోకము నశించిపోతున్న వారి పక్షమున భారము కలిగిన వాడవై లోకాన్ని నిలవబెట్టవలసిన, నశించిపోకుండా కాపాడవలసిన బాధ్యత క్రైస్తవ సమాజానికి నేడు ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అంగీకరించకపోయినా, ఈ భారమును తీసుకోకపోయినా దేవుడు మాత్రము నిన్ను ఉప్పులాగా ఉండమని ఆయన కోరుచున్నాడు. ఆయన వాంఛ ఇది. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఉప్పు వలె రుచిగా ఉన్నావా లేదని నిన్ను పరిశీలన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి క్రైస్తవ బాధ్యతగా నీవు లోకానికి ఎలాగుండాలా? ఉప్పులాగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు నిస్సారమైతే ఏం జరుగుతుందంట? త్రక్కబడి, మనుషుల చేత త్రక్కబడి ఏమవుతుంది? బయట పారవేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు రాజ్యమును స్వతంత్రించుకోవడంలో కూడా మృతులైన వారందరూ లేస్తారు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళుతారు. అక్కడ తీర్పు జరుగుతుంది. తీర్పులో ఏం చేశాడు దేవుడు? పరిశీలన చేసి నువ్వు ఇక్కడ ఉండదగడానికి వీలు లేదు, వీటిని తీసుకొని నరకములో పారవేయండి. ఆమేన్. క్రైస్తవుడు పనికిరాని బ్రతుకులో ఉంటే నేనేం జరుగుతుంది? నిన్ను కూడా దేవుడు విసిరివేయవలసి వస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను బాప్తిసం పొందుకున్నాను, చక్కగా మందిరంలోనికి వెళతాను, చక్కగా ప్రార్థనలు చేస్తాను, పాటలు పాడతాను, నువ్వు అనుకోవచ్చు. కానీ అది నీ మట్టుకే నీకు సొంతమై నువ్వు పరిశుద్ధతో సమర్పణ లేకుండా ఇక్కడ ఈ యొక్క నేత బయటికి వెళ్ళి బయట నేత ఆటను అనుకో ఏమవుతుంది? విసర్జింపబడతావు. హల్లెలూయా. రేపు దేవుని రాజ్యంలో నీవు నిలిచి ఉండలేవు. దేవునికి స్తుతి కలుగును గాక. లూకాసు సువార్త 14వ అధ్యాయము 34, 35 వచనాలు చదవాలి. త్వరపడి తీసిన వారు చదవండి. లూకాసు సువార్త 14. ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఎరువుకైనను పనికిరాదు. హల్లెలూయా. అది భూమికి పనికిరాదట, అది ఎరువుకు కూడా పనికిరాదు. ఇప్పుడు మనం చూడండి, కూరగాయలు దొరుకుతాం. స్త్రీలకు అందరికీ తెలుసు బీరకాయ తొక్కు, అలాగే ఆకుకూరలు వచ్చినప్పుడు ఆకుకూర యొక్క తొక్కులు, అలాగే ఉల్లిపాయల తొక్కలు, ఈ వ్యర్థమైనవన్నీ కూడా ఎరువు పనికొస్తాయి. భూమిలో అవన్నీ కూడా ఎరువుగా తయారై భూమికి సారం ఇస్తాయి. కానీ ఉప్పు నిస్సారమైతే
అది దేనికి పనికిరాదు, భూమికి పనికిరాదు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడా, చాలా మార్లు మనం అనుకుంటాము ఈ ప్లేస్ నీకు దేవుడు ఇచ్చాడు మందిరంలో, నువ్వు నాటబడ్డావు, నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు, దేవుని బోధ వింటున్నావు, దేవుని స్థలంలో నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ స్థలముకున్న నీకు ఇచ్చిన ప్లేస్, నువ్వు కూర్చున్న స్థలానికి ఉన్న విలువ నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. అదే ఈ స్థలంలో ఇంకొకరు కూర్చొని ఉంటే వారు ఎంతగా దీవించబడుదురో, ఎంతగా దేవుని మాటలు విని వారు ఆశీర్వాదకరంగా మార్చబడుతురో. దేవుని స్థలంలో ఇంత జాగా నీకు దేవుడు సిద్ధపరిచాడంటే ఆ జాగాను బట్టి, ఆ స్థలమును బట్టి, ఆ విలువను బట్టి నువ్వేం చేయాలి? దేవుని కొరకు ఉపయోగపడాలా. ఆమేన్, హల్లెలూయా. మొదటగా సాక్షులుగా ఉండటకు, రెండవది చెప్పాలా, ఉప్పుగా, లోకమునకు ఉప్పులాగా ఉండాలి. మూడవది వెలుగు వలె. హల్లెలూయా. నువ్వు లోకానికి ఎలా ఉండాలంట? వెలుగులాగా ఉండాలా. ఇదే మత్తయి సువార్త చదువుతాం, 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. వెలుగునై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎవరండి? మీరు లోకమునకు ఎవరు మీరు? మీరు అంటే ఎవరు? వారు విశ్వాసులు, రక్షింపబడిన విశ్వాసులు, క్రైస్తవులు. లోకానికి ఎలా ఉన్నారట? వెలుగులాగా. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఇక్కడ పల్లీలు తిరుగుతూ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటుంటే ఆలకిస్తుంటాను గట్టిగా. నువ్వు ఎక్కడున్నావంటే నేను కల్వరి పిలుపు మందిరం దగ్గర ఉన్నా, ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆనందం వేస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే మందిరమును అనేకులు గుర్తెరుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే కొండ మీద ఉన్న పట్టణము ఎత్తుగా ఉంటుంది కాబట్టి నలుగురికి కనపడుతుంది. నువ్వు వెలుగున్నావు కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలా? వెలుగు వెలిగిస్తుంది, వెలుగు వెలుగుతుంది, వెలిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? లోకానికి వెలుగులాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లోకానికి వెలుగుగా ఉండాలంటే కరిగిపోవడం నేర్చుకోవాలి. కొవ్వొత్తి కరెంటు పోతను ఏం చేస్తాము? వెలిగిస్తాం. అది నీకు వెలిగిస్తూ ఏం జరుగుతుంది? కరిగిపోతుంది. కర్రను పొయ్యిలో పెడతావు, కర్ర మండుతుంది, అది ఏం చేస్తుంది? కారిపోయి బూడిదైపోతుంది. ఆమేన్. అయితే నీకు ఉపయోగపడి వెలుగునిస్తుంది. కర్ర మండుతుంది, అధికమైన మంటనిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వెలుగు రావాలంటే కరుగుట, వెలుగు రావాలంటే తాను బూడిదవుతూ తనను తాను తగ్గించుకుంటూ ఇతరులకి ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన బ్రతుకులు కూడా వెలుగుగా ఉండాలంటే ఇక్కడ ఏం జరగాలి? మనము నలగాలి. హల్లెలూయా. కరిగిపోవాలి, సమర్పణ రావాలి. నేనుగా ఉంటాను, యేసయ్య నువ్వు కనపడంటే కనపడడు. మొదట నువ్వు మరుగులోకి వెళ్ళిపోవాలి, వెలుగుగా ఉన్న యేసును చూపించగలగాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఏ వెలుగును చూపిస్తున్నాడంటే ఆధ్యాత్మికమైన వెలుగు. ఆమేన్, హల్లెలూయా. నన్ను వెలిగించిన వాడు ఇంత మందిని వెలుగులోనికి నడిపిస్తే, నిన్ను వెలిగించబడితే నువ్వు ఇంకెంత మందిని ప్రకాశింపజేస్తావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మీరు వెలుగై ఉన్నారు. విశ్వాసులారా, మీరు నీ ఇంటికి వెలుగు. ఆమేన్. విశ్వాసులారా, మీరు మీ ప్రాంతానికి వెలుగు, మీ దేశానికి వెలుగు. ఆమేన్. వెలుగు ఉన్న చోట చీకటి చూడాలి. ఇప్పుడు ఇక్కడ వెలుగేసాము, ఇక్కడ ఏం కనపడుతుంది? వాక్యాన్ని తేటగా మనము చదవగలుగుతున్నాం. మీ ముఖాలను నేను బాగా చూడగలుగుతున్నాను. పగలైనా ఏమవుతుంది? కొంచెం చీకటిగానే ఉంటుంది. 4 గోడల మధ్య ఉన్నాము కాబట్టి వెలుగు ఉన్న కాడ ఏముండదట? చీకటి ఉండదు. నువ్వు వెలిగితే నీ దగ్గర పాపము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనము గమనిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను జీవమును వెలుగును, నేను లోకమునకు వెలుగును,
నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఆమేన్ ఏం కలిగి ఉంటాడట? జీవపు వెలుగు. హల్లెలూయా. ఆధ్యాత్మిక వెలుగు ఏమిటో తెలుసా? జీవపు వెలుగు అంటే బ్రతికించే వెలుగు, బ్రతుకుతూ ఉండే వెలుగు. ఆమేన్. ఎవరిలో బ్రతుకుతూ ఉన్న వెలుగు? క్రీస్తులో బ్రతుకుతున్న వెలుగు. హల్లెలూయా. క్రీస్తులోనికి ఇతరులను జీవింపచేసే వెలుగు. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగు కావాలన్నారని అప్పుడు పౌడరు ముఖమంతా పూసుకొని బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి బాగా అంత షైన్ చేసుకొని నా ముఖాలు ప్రకాశిస్తున్నాయి, నేను వెలుగున్నానంటే సరిపోదు. ఏ వెలుగు ఉండాలా? జీవపు వెలుగు ఉండాలి. నువ్వు జీవపు వెలుగు కలిగినప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాట ఇతరులను యేసయ్య ఏ వెలుగు కలిగి ఉన్నాడు? జీవపు వెలుగు. అందుకే లాజరు బయటకు రాగానే మరణించిన లాజరు జీవముతో బయటకు వచ్చాడు. అయ్యా ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ మరణించలేదని జీవము కలిగిన దేవుడు చేయబట్టుకొనగా మరణించిన ఆ బిడ్డ సజీవురాలై లేపబడింది. ఆమేన్. మనము కూడా ఏ వెలుగు కలిగి ఉండాలంటే జీవపు వెలుగు కలిగిన వారముగా ఉండాలి. యోహాను సువార్త 12:36 చదవండి. యోహాను సువార్త 12:36 మీరు వెలుగుండగానే వెలుగునందు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలా. ఆమేన్. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి లోకములో వెలుగు ఉండగానే మీరేం చేయాలట? వెలుగునందు విశ్వాసము ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వెలుగునందు విశ్వాసం ఉంచిన వారై వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వెలుగు అంటే పగటికి సంబంధమైనది సూచన. పగటి కాలమందు మనము నిద్ర పోము. పగటి సంబంధులు దేవుని బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. వీరు ఆత్మ సంబంధులు. దేవుని బిడ్డలు ఆత్మ సంబంధులు, పగటి బిడ్డలు, పగటి సంబంధులు. ఆమేన్. పగలు నిద్రపోవు కనుక నువ్వు మేల్కొని ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలన్న వారు, ఆత్మ సంబంధులైన వారు, వెలుగు కలిగిన వారు మేల్కొని ఉండాలి కానీ నిద్రావస్థలో ఉండకూడదు. మేల్కోవడం అంటే ఏంటి? ప్రార్థించడం, వాక్యము ధ్యానము చేయడము, దేవుణ్ణి హత్తుకొని నడవడము, దైవ కార్యములు చేయడము, సత్కార్యములు జరిగించడము, దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ దేవుని మహిమ పరుస్తూ మహిమను ప్రజలకు చూపించడం. ఆమేన్. హల్లెలూయా. మూడవది వెలుగై ఉన్నాము. నాలుగవది కొమ్మలై ఉన్నాము. హల్లెలూయా. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగ. కొమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది కొమ్మ? కొమ్మ ఫలిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు మనము కొమ్మలైన మనము ఏం జరగాల? ఫలించాలి. ఫలించాల, బహుగా ఫలించాల, విస్తరించి ఫలించాల. ఎప్పుడు ఫలిస్తాం మనము? బహుగా ఎప్పుడు ఫలిస్తాం? ఎప్పుడు విస్తరించి ఫలిస్తామంటే ఆయనలో ఉన్నప్పుడు, ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనము ఆయనలో నిలిచి ఉన్నాం. బహుగా ఫలించాలంటే కొమ్మలైన మనము, విశ్వాసులు కొమ్మలు, విశ్వాసులు ఫలించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే వాక్యము నీలో నిలిచి ఉండాలి. వాక్యము నీలో నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మా సంఘంలో వాక్యం భలే ఉందాడి అంటారు. వాక్యము నీలో ఉండదు, అది మాత్రం తుస్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చాలాసార్లు గొప్పలు కూడా చెప్పుకోండి. అమ్మగారు భలే చెప్తారమ్మా. అమ్మగారు చెప్పే వాక్యము అమ్మలలో ఉండదు, అయ్యలలో ఉండదు. అవునా? చెప్పండి. నిలబడదు, నిలిచి ఉండలేదు. అంటే వాక్యమైన దేవుడు నీలో నిలిస్తే ఆ వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? నిన్ను తట్టించి లేపి ఫలించడానికి రెడీగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులు నీటి ఊటల దగ్గర నాటబడిన చెట్లు. వాళ్ళు తగిన కాలమందు ఫలిస్తారు.
ఫలిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పటి కాలం ప్రార్థన, ఇప్పుడు దేవుణ్ణి అంటుకట్టుకోవడం, రేపు తగిన సమయం అందు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఫలింప చేస్తాడు. నీకు ఒక సమయాన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పంటకు కూడా ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఏ కాలంలో ఏ పంట రావాలనో అది దేవుని పద్ధతి. హల్లెలూయా. ఆ కాలానికి అనుగుణంగానే ఆ పండు తింటావు. కానీ ఇప్పటి కాలంలో మనం మామిడి పండు అడిగితే రాదు, మామిడికాయలు రావు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే తగిన కాలమందు దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి 4వది ఏంటి? కొమ్మలు. 5వది పత్రికలు. 5వది మీరు పత్రికలుగా ఉండాలి. క్రైస్తవ బాధ్యతలు ఏమిటో తెలుసా? మీరు కొమ్మలుగా ఉండాలి, మీరు వెలుగుగా ఉండాలి, మీరు ఉప్పుగా ఉండాలి, మీరు సాక్షులుగా ఉండాలి, మీరు పత్రికలుగా ఉండాలి. పత్రికను ఏం చేస్తావు? పత్రికను చదువుతావు. పత్రికలోని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటావు. పత్రిక అంటే చదువుతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నీవే ఒక పత్రిక. క్రైస్తవుడు పత్రికలుగా ఉండాలంటే నీ జీవితమును గురించి అనేకులు తెలుసుకోవాలి. నిన్ను చదువుతారు అనేకులు. ఆమేన్. క్రైస్తవుని చదువుతారా లేదా? చదువుతారు. బయటికి వెళ్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఏ సమయానికి వస్తున్నాడు, ఏ సమయానికి వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు వీళ్ళింటికి, ఎవరెవరు పోతున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నారు, వీళ్ళు మాట ఏంటి, ఇది మంచి ఏంటి, వీళ్ళు క్రియలేంటి, ఇవన్నీ చదువుతారు లోకం. హల్లెలూయా. చదువుతారు. నువ్వు ఒక పత్రికగా ఉండాలి. ఆమేన్. నిన్ను చదవాలి లోకం. చదివి నీలో నుండి ఎంతో అభ్యాసాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని నీతిని, దేవుని సత్యాన్ని, దేవుని ప్రేమను, దేవుడు క్షమించేవాడుగా దేవుణ్ణి నీలో చదవాలి. నువ్వు నమ్ముకున్న క్రీస్తును నీలో లోకానికి నువ్వు చూపించగలిగిన ఒక పత్రికగా మనము ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం మార్పు పొందిన జీవితముగా, రూపాంతరం పొందిన జీవితంగా మనం ఒక మాదిరికరంగా, అంటే మాదిరి నిలపాలి. అపొస్తలుడైన పౌలు గారు కూడా పత్రికలు రాశారు. ఆ పత్రికలు ఆయన రాసిన ప్రతి పత్రికలో కూడా ఏం చూస్తున్నాం? మనము ఏం చూస్తున్నాం? ఆయన జీవితాన్ని చూస్తాం. శభాష్. హల్లెలూయా. ప్రభు గారి యొక్క, పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఆయన ఆలోచనను చూస్తున్నాం. ఆయన గురిని చూస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడో, ఎలాగున్నాడో, ఎలాగ మార్పు చెందాడో ఆయన పత్రికలను బట్టి చూస్తున్నాం. ఆయన నాడి ఏంటో, ఆయన గుండె దేనికి కొట్టుకుంటుండో, దేనికి నిలబడుతున్నాడో, ఆయన జీవితం ఎందుకో చూస్తున్నా. హల్లెలూయా. నేను క్రీస్తు వాడను, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అంటే ఆయన దేని కొరకు భూమి మీద జీవిస్తున్నాడో పత్రిక తెలియజేస్తుంది. ఆయన జీవితాన్ని చదువుతున్నాం. హల్లెలూయా. అయితే నీవే ఒక పత్రిక అన్నప్పుడు నిన్ను ఏ కోణములో లోకము చూస్తుంది, ఏ కోణములో లోకము నిన్ను తెలుసుకోవాలి. ఏమి నేర్పిస్తున్నావు సమాజానికి, ఏమి అందిస్తున్నావు నీ నుండి సమాజానికి ఒక మంచితనము. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తుతి కలుగును గాక. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఒక మాదిరిని పౌలు గారు పత్రికల ద్వారా ఉంచారు. తన జీవితం ద్వారా ఒక పోలికను, ఒక మాదిరిని లోకానికి చూపిస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము చనిపోయిన కొంతమందికి ఏముండాలా? మాదిరిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ అప్పుడు నేను VBS టీచర్గా వెళ్తున్నాను. మందిరం కట్టక మునుపు బాప్టిస్ట్ చర్చిలో VBS 10 days జరుగుతాయి. 10 days VBS టీచర్గా వెళ్ళేదాన్ని. నాకు పిల్లలందరూ వచ్చినప్పుడు వాళ్ళకి బుక్లెట్లో పాఠ్యాంశాలలో మీరు ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారు అని అడిగినప్పుడు అక్కడ కింద పేర్లు ఇచ్చారు. గాంధీ గారా, లేకపోతే దేశ నాయకులు, కొంచెం ఉత్తమమైన నాయకుల గురించి పేర్లు ఇస్తే అవన్నీ రాయలవారు. నా పేరు రాసి పెట్టారు.
మరియమ్మ టీచర్. ఆ అన్ని బుక్స్ తీసుకొని చూసి చదివాను. ఏమరా వాడిని చూసి నువ్వు కాపీ పెట్టావా, నిన్ను చూసి వాడిగా? లేదు నేనే రాశాను మరియమ్మ టీచర్ అని అడిగాను. ఏంటి ఏం కనపడింది? నాకు ఉత్సాహం ఎక్కువైపోయింది. ఒకడు రాస్తే సరిపోవు, వాడికి నచ్చాలని అనుకోవచ్చు. అందరిని అడిగాను. అందరూ ఏమని ఆన్సర్ ఇచ్చారో చెప్పండి. మీరు చాలా సింపుల్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతుంటారు, మీరు చాలా మంచివారు అనిపించింది మాకు, మీరు ఒక మాట అనిపించింది, అందుకే రాశామన్నారు. హల్లెలూయా. అప్పుడు నేను దేవుణ్ణి చాలా స్తుతించాను. ఇప్పటికీ వాళ్ళు డిగ్రీలు అయిపోయినాయి, ఉద్యోగాలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నన్ను మర్చిపోలేదు. అట్లా VBS టీచర్గా ఉన్నప్పుడు పరిచయమైన వాళ్ళే స్వీటీ, బెతాని, స్మైలీ, అలాగే కోర్సుబై కాలనీలో ఉన్నాడు జస్వంత్. చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా నన్ను గుర్తుపెట్టి టీచర్ అని పలకరిస్తుంటారు. అయితే చూడండి, మనం లోకానికి ఏముండాలో చెప్పండి? ఒక మాదిరిగా ఉండాలి. దేవుడు నీకు మాదిరిగా, ఆయన నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పాపులను రక్షించిన వాడుగా, అలాగే ఒక మాదిరి అయిన నడకనే వేసి ఆయన వెళ్ళాడు. నీవు ఒక పత్రిక. ఆమేన్. క్రైస్తవుడు ఒక పత్రిక. దేశానికి నిన్ను చదవడానికి, ఇతరులు నిన్ను తెలుసుకోవడానికి, నువ్వు నమ్ముకున్న క్రీస్తును నీలో చదివి నేర్చుకుని ఆ జ్ఞానాన్ని నీ ద్వారా ఆశించడానికి జనములున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక క్రైస్తవుడు మరలా రాయబారులు. ఎవరండి క్రైస్తవులు? రాయబారులు. రాయబారులుగా ఉండమని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ బాధ్యతలు ఏంటంటే నువ్వు పత్రికగా ఉండాలి, నువ్వు రాయబారిగా ఉండాలి. ఎవరికి రాయబారులము? క్రీస్తునకు రాయబారు. రాయబారులం అంటే దూతల. ఎవరండి? దూతలు. ఎవరికి దూతలు అంటే దేవుని తరపున ఒకరికి కానీ, కొందరికి కానీ, ఇంకా వేల మందికి కానీ ఒక దూతగా నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని తీసుకొని వెళ్ళాలంటే దేవుని దగ్గర నుంచి వస్తున్న సందేశమును, దేవుని దగ్గర వస్తున్న ఆజ్ఞలను, ఆయన చూపించిన మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని నీవు రాయబారిగా దేవుని తరపున ఒక దూతగా వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ పని నిమిత్తము దేవదూతలను ఏర్పరచుకోలేదు. ఎవరిని ఏర్పరచుకున్నారు? విశ్వాసులను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవదూతలు చెయ్యని పనిని మానవులకు అప్పగించారు. ఆమేన్. మానవులమైన మనం ఇప్పుడు క్రీస్తునకు సేవకులము, క్రీస్తునకు పరిచారకులమును, క్రీస్తునకు రాయబారులము. ఆమేన్, హల్లెలూయా. మనము దేవదూతలము కాదు కానీ ఎవరికి దూతలము? క్రీస్తునకు దూతలము. హల్లెలూయా. వర్తమానము తీసుకొని వెలువారము, వర్తమానమును ప్రకటించువారము, ఉపదేశించువారము, ఇదిగో హెచ్చరికలు తెలియచేవారము. ఆమేన్. ఇర్మియాను, యెషయాను, యోనాను ప్రవక్తలనందరినో దూతలుగా పంపించాడు దేవుడు. ఆమేన్. శిష్యులను 12 మంది శిష్యులను రాయబారులుగా పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. వారు పామరులు, విద్య లేని వారు క్రీస్తు రాయబారులుగా భూమి మీద సువార్త విత్తనం వేశారు, సంఘాలను కట్టారు, ఆత్మల పంట కోసారు. ఇప్పుడు ఈరోజు నువ్వు చేయవలసిన బాధ్యతను నువ్వు మరచిపోయి జీవిస్తున్నావు. నీవు కూడా క్రీస్తునకు రాయబారులము. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు దూతలము, క్రీస్తు యొక్క వర్తమానమును, సత్యమును, ఆయన జీవమును, ఆయన మార్గమును లోకానికి చాటించవలసిన ఒక దూతలము. ఆమేన్, హల్లెలూయా. చూద్దాము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడి క్రీస్తు పక్షముగా. ఆమేన్, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరి పక్షమున రాయబారులండి? క్రీస్తు పక్షమున రాయబారులు. ఆమేన్. ఇది దేవుడు గొప్ప ఆజ్ఞ.
క్రైస్తవ సమాజానికి, మానవాళికి దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 ఆఖరి అధ్యాయం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను మీకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికండి? శిష్యులు. మీరు ఇదిగో సర్వాధికారం మీకు ఇచ్చాను, మీరు సమస్త జనులకు ఏమై ఉండాలంట? శిష్యులై ఉండును. ఆమేన్. సమస్త జనులకు మీరేంటి? శిష్యులు. శిష్యత్వము చేయాల. అంటే శిష్యత్వం అంటే బోధకుడు దగ్గర బోధ నేర్చుకోవాలా. ఈ శిష్యులుగా మీరు దేవుడు చెప్పిన పనిని చెయ్యాల. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు రాయబారులు కూడా ఏం చేయాలా? దేవుని దగ్గర తెలుసుకోవాలా. తెలుసుకున్న సత్యమును లోకానికి తెలియచేయాల. ఇది శిష్యత్వము. మీరందరినీ శిష్యులుగా చెయ్యండి. నువ్వు ప్రకటించు, నీకు ఇది ఆజ్ఞ, నీకు సర్వ అధికారము నేను ఇచ్చాను. దేవునికి స్తోత్రం. నేను శిష్యురాలయ్యాను. మీరందరూ కూడా ఏమవ్వాలా? దేవునికి శిష్యులు కావాలా. క్రీస్తు రాయబారులుగా, క్రీస్తు పక్షమున నిలిచిన రాయబారులుగా, దూతలుగా దేవుడు దేవదూతల చేత చేయించుకొని పరిచర్య మానవులకు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా గృహ నిర్వాహకులై ఉన్నట్టుకు దేవునికి స్తుతి కలుగును గాక. ఏంటండి? గృహ నిర్వాహకులై దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆధ్యాత్మిక వరములతో మనము నింపబడాలా. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవాలండి, టైం లేదు. 4వ అధ్యాయము కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనమందరము కూడా గృహ నిర్వాహకులమై ఉన్నాము. ఆమేన్. దేవుని ఇంటిని నడిపించువారమై ఉన్నాం. దేవుని ఇంటిని నడిపించు వారికి దేవుడు ఒక కృపను ఇచ్చాడు, కృపావరములను ఇచ్చాడు. ఆ కృపావరములను పొందుకొని ఒకరికొకరు ఏం చేయాలంటే మనము ఉపచారము చేయాలా. ఆమేన్. ఒకరినొకరము పురికొల్పుకోవాలా, ఒకరినొకరము హెచ్చరించుకోవాలా, ఒకరినొకరము బలపరుచుకోవాలా. ఇది సంఘం యొక్క బాధ్యత, క్రైస్తవ కుటుంబాల యొక్క బాధ్యత. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము 6-8 వచనాలు చదవండి. రోమా 12:6. కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితం, పరిచర్య అయితే పరిచర్యలను బోధించువాడైతే హెచ్చరించువాడు గాను పని కలిగి ఉందము. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో ఎవడు ఖాళీగా ఉండడు. ఒకడు మధ్యాహ్నం దాకా పండుకున్నాడంటే పోయి ఎరగబాదేస్తావు. కోపం వచ్చిందనుకో బిందె నీళ్ళు ఎత్తి కుమ్మరిస్తావు. ఏమరా నేను పని చేస్తుంటాను వాళ్ళు అనుకుంటావా? ఆమేన్. హల్లెలూయా. ఒక ఆమె అంట్లు తాగితే, ఒక ఆమె బట్టలు ఉతికితే, ఒక ఆమె వంట చేస్తే, చిన్న పిల్లలను కూడా వదలం. ఆమె ఒక్కోసారి కోపం వచ్చిందనుకో చేసి అలసిపోయి గిన్నెలు చెంబులు అన్నీ ఎత్తేస్తాం. ఆమేన్. హల్లెలూయా.
అంటే గృహ నిర్వాహకులకి ఏమిచ్చాడు దేవుడు? పని. చూడండి, ప్రవచించేవారు ప్రవచించాలా, ప్రకటించేవారు ప్రకటించాలా, అలాగే ఉపదేశించేవారు ఉపదేశించాలి. దేవుని ఇంటిలో నానా విధములైన కృపావరములు దేవుడిచ్చారు. ఆ వరముల చొప్పున ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి ఏం చేయాలా? ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రము. అందుకే ఈ పిలుపులోనే కొంతమందిని అపోస్తలులుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమంది కాపరులుగా, కొంతమందిని బోధించు వారుగా. ఆమేన్, హల్లెలూయా. అందరూ కాపరులు కాలేదు, అందరూ సువార్తికులు కాలేరు, అందరూ ప్రవక్తలు కాలేరు, అందరూ బోధించువారుగా ఉండలేరు. అంటే ఎవరికి దేవుడు ఏ అనుగ్రహం ఇచ్చాడో ఆ అనుగ్రహంలోనే నిలిచి ఉండాలా. ఆమేన్. చాలా మంది ఏం చేస్తామో తెలుసా? తొందరపాటుతో ఏం చేస్తాం? అధిక ఆవేశంతో ఏం చేస్తాం? మనకు దేవుడు సిద్ధపరిచిన దానికంటే ఎక్కువ ఆశించడం, ఊహించుకోవడం, ఆశించడం, దానికోసము మనం ప్రాకులాడటం, దానికోసము ప్రయత్నము చేయడం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు స్వార్థిగా దేవుడు సిద్ధపరిస్తే నువ్వు స్వార్థికుడివే జీవితకాలం అంతా. అసలు కాపర్ల కంటే స్వార్థికులు ఎక్కువ పని చేయగలరు. అవునా కాదా? నేనే కానీ ఇక్కడ రాకుండా, ఆదివారం జరగకుండా వేరే ప్రాంతానికి ఒక నెల రోజులు పోయాను అనుకో, ఏం జరుగుద్ది? ఏమా నువ్వు సంఘాన్ని వదిలి ఏందమ్మా నువ్వు పోతున్నావు అని అంటారు. ఆమె అదే సువార్తికుడు ఏం చేస్తాడో తెలుసా? గ్రామాలేంది, పట్టణాలేంది, ప్రాంతాలేంది, ఎన్ని దేశాలైనా తిరగవచ్చు. హల్లెలూయా. పొలాలలో లేకపోయి పంచవచ్చు, ఏటిగడ్డుకు పోయి సువార్త చేయొచ్చు, గట్టికేసుకునే వాళ్ళ కాడికి పోయి సువార్త చేయవచ్చు. పేదల దగ్గర ఎనీ టైం ఎనీ స్థలంలో కూడా సువార్తికుడు చేయొచ్చు. అంత పనిని సువార్తికుడు వదిలి దేనికుండా వస్తుంటారో తెలుసా? కాపరి. అందరూ కాపరులు అయిపోవాలి, అందరూ ప్రవక్తలు అయిపోవాలి, అందరూ బోధించేవారిగా ఉండిపోవాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుడు కూడా సంఘ క్షేమము నిమిత్తము, సంఘ అభివృద్ధి నిమిత్తము, తన గృహము యొక్క నిర్వాహకత్వానికి రకరకాలైన కృపావరములు ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమనిచ్చి, ఒక్కొక్క వరము చొప్పున వారు ఆ పని చేసే ధర్మాన్ని దేవుడిచ్చారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ఇంటిలో నీకు అప్పగించిన పనిని నువ్వు కంప్లీట్ చేసి దానిని నెరవేర్చవలసిన బాధ్యత మనకందరికీ ఉంది. మరి ఈనాడు క్రైస్తవ బాధ్యతలు మనం తెలుసుకున్నాం. ఏమేమిటి చెప్పండి ఒక్కసారి? సాక్ష్యం, ఉప్పు, వెలుగు, కొమ్మలు, పత్రిక, రాయబారుడు పోయింది, రాయబారుడు, గృహ నిర్వాహం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇన్ని బాధ్యతలు ఏంటండి? వీటిని ఏమంటారు? బాధ్యతలు. దేవుడు ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించాడు? విశ్వాసులకు, క్రైస్తవులకు, క్రీస్తును వెంబడిస్తున్న వారు. ఈ బాధ్యతలు మనము లేము, ఏమి చేస్తున్నాము, ఏం చేయలేదో మనము లెక్కించుకొని సర్చ్ చేసుకొని ఇక ముందు కాలమందైనా మన ప్రయత్నము మనము చేద్దామా? హల్లెలూయా. మోకాళ్ళు వేయండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రము దేవా, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, నీకు స్తోత్రం. విన్న వాక్యము ఫలింపచేయి. మీరు అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు తండ్రి. సూటిగా మాట్లాడిన నీ మాటలను బట్టి ఎవరిలో ఏ ఉద్యోగం కలిగించుదో యేసుని నామమున కాపాడిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఇప్పుడు నీ మహిమ, నీ శక్తి కమకలుగా, నీ ప్రభావం ఇప్పుడు తాకులుగా, నూతన ఉద్యోగం రాలుగా, తీవ్రత కలిగిన వారు మండుతూ మీరు అప్పగించిన బాధ్యతలు సంఘము చేపట్టి, విశ్వాసులు చేపట్టి, ప్రభువా నిన్ను మహిమపరచగలిగిన కార్యము జరిగింది. అల్పురాలినైన నన్ను ఈ స్థలమందు నిలబెట్టుకొని నీ పనికి మీరు సిద్ధపరచుకొని నాయనా నశించిపోతున్న లోకము కొరకు మీరు నిలబెట్టుకున్నందుకు నీ సంకల్పమంతా నెరవేర్చి జీవమును ధరించి జీవమును పంచిపెట్టగలిగిన కృప నాకు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.